మనకి DBMS లో 3 లెవెల్స్ ఉంటాయి. ఓకే, ఎక్స్టర్నల్ లెవెల్, కాన్సెప్చువల్ లెవెల్, ఫిజికల్ లెవెల్. ఎన్ని లెవెల్స్ ఉంటాయి? 3 లెవెల్స్ ఉంటాయి. ఏమిటవి? ఎక్స్టర్నల్ లెవెల్, కాన్సెప్చువల్ లెవెల్, ఫిజికల్ లెవెల్. ఈ మూడింటి మధ్య కమ్యూనికేట్ చేసే సాఫ్ట్వేర్ ని మనం ఏమని చెప్తాం? DBMS అంటాం. ఈ మూడింటి మధ్య కమ్యూనికేట్ చేసే సాఫ్ట్వేర్ ని ఏమని చెప్తాం? DBMS అంటాం. రైట్. ఈ DBMS లో రైట్ ఎన్ని లెవెల్స్ ఉంటాయని చెప్పాను? 3 లెవెల్స్. ఏమిటా లెవెల్స్? ఎక్స్టర్నల్ లెవెల్, కాన్సెప్షనల్. ఒక్క నిమిషం. గీతలు ఇప్పుడు ఈ DBMS లో మనకి ఎన్ని లెవెల్స్ ఉంటాయి అనుకున్నాం? 3 లెవెల్స్ ఉంటాయి అనుకున్నాం. రైట్. ఏమిటవి? ఎక్స్టర్నల్ లెవెల్ ఒకటి, కాన్సెప్షన్ లెవెల్ ఒకటి, ఫిజికల్ లెవెల్ ఒకటి. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్. ఓకే, థియరీ పర్సెప్షన్ ఇది అర్థమైన DBMS చేయొచ్చు. ఈ లెవెల్ ఏ లెవెల్? ఎక్స్టర్నల్. ఇది ఏ లెవెల్? ఇది కాన్సెప్చువల్. కాన్సెప్చువల్ రైట్. ఇది ఫిజికల్ లెవెల్. ఇది ఏ లెవెల్? ఇది రైట్. కొన్ని పుస్తకాల్లో ఏం రాస్తారంటే ఫిజికల్ లెవెల్, ఇంటర్నల్ లెవెల్ అని రెండు చెప్తారు. కొన్ని పుస్తకాల్లో ఫిజికల్ లెవెల్ అని చెప్పి రాస్తారు. ఓకే, నష్టం లేదు. ఈ మూడింటి మధ్య కమ్యూనికేట్ చేసే సాఫ్ట్వేర్ ను మనం ఏమని చెప్తాం? DBMS అంటాం. ఏమని చెప్తాం? DBMS. ఇక్కడ ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ ఉంటాడు. ఎవడు? డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్. ఎవరు ఉంటాడు? డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్. వీడు ఏం చేస్తాడు ఇక్కడ? వీడు మనకి డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్. రైట్. తర్వాత వీడి DBA గడు. ఓకే, వీడి డ్యూటీ ఏమిటి? మొత్తం డేటాబేస్లో పర్మిషన్స్ ఇవ్వాలన్నా తీసేయాలన్నా ఎవరిది రెస్పాన్సిబిలిటీ? ఓవరాల్ డేటాబేస్ ఇన్ఛార్జ్ ఎవడు? డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్. తర్వాత దేర్ ఎగ్జిస్ట్ ఏ మ్యాపింగ్ బిట్వీన్ ఎక్స్టర్నల్ లెవెల్ అండ్ కాన్సెప్షన్ లెవెల్. ఏమిటి? ఎక్స్టర్నల్ కాన్సెప్షన్ లెవెల్కి ఫిజికల్ లెవెల్కి ఒక మ్యాపింగ్ ఉంటుంది. అలాగే లెవెల్కి కాన్సెప్షన్ లెవెల్కి మ్యాపింగ్ ఒకటి ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, కాన్సెప్షన్ లెవెల్ని ఇంకో పేరు అంటాం డెఫినిషన్ లెవెల్. యూజర్కి ఎలా అయితే కనబడుతుందో ఆ లెవెల్ ఎక్స్టర్నల్ లెవెల్. హౌ ద డేటా ఇస్ ఫిజికల్లీ స్టోర్డ్ ఆన్ ద సెకండరీ మెమరీ, అది ఫిజికల్ లెవెల్. కాన్సెప్షన్ లెవెల్ ని డెఫినేషన్ లెవెల్ అంటారు. కాన్సెప్షన్ లెవెల్ ఏమని చెప్తారు ఇక్కడ? డెఫినేషన్ లెవెల్. రైట్. ఇక్కడ ఇంకొక పాయింట్ ఒకటి ఉంది, చెప్తాను చూడండి. ఈ DBMS అనేది ఏం చేస్తుంది అనుకున్నాం? 3 లెవెల్స్ మధ్య కమ్యూనికేట్ చేస్తుంది. ఏమిటా 3 లెవెల్స్? ఎక్స్టర్నల్ లెవెల్, కాన్సెప్చువల్ లెవెల్, ఫిజికల్ లెవెల్. రైట్. తర్వాత యూజర్స్ ఉంటారు. ఎవరు ఉంటారు ఇక్కడ? యూజర్స్. యూజర్స్ కమ్యూనికేట్ చేయటానికి ఓకే, యూజర్స్ కమ్యూనికేట్ ఇక్కడ ఇది వేరియస్ వ్యూస్ ఉంటాయి. ఏముంటాయండి ఇక్కడ? వ్యూ చెప్తాను. ఇది వేరియస్ ఏముంటాయి? వ్యూ, వేరియస్ వ్యూస్ ఉంటాయి. ఓకే, పోలండి. ఇక్కడ వేరియస్ వ్యూస్, సారీ ఇది అలా వచ్చింది. ఇక్కడ యూజర్స్ మనకు ఉంటారు. ఎవరు ఉంటారు ఇక్కడ? యూజర్. ఈ పైన ఉంటారు. ఏది? ఈచ్ వ్యూకి వేరియస్ వ్యూస్ ఉంటాయి. యాక్చువల్గా ఆ ఎక్స్టర్నల్ లెవెల్ పక్కన పెట్టండి. ఈచ్ వ్యూకి కరస్పాండింగ్ మ్యాపింగ్ ఒకటి ఉంటుంది. ఈచ్ వ్యూ కరస్పాండింగ్ గా ఇది ఏ లెవెల్? ఇది ఎక్స్టర్నల్ లెవెల్. ఏ లెవెల్ ఇది? ఎక్స్టర్నల్. యూజర్స్ ఉంటారని చెప్పాను కదా, ఈ పైన ఉంటారు. వాళ్ళు ఎండ్ యూజర్స్ అంటారు. వాళ్ళు ఏమని చెప్తారు ఇక్కడ? ఎండ్ యూజర్స్. ఇక్కడ వ్యూ ఏ, అలాగే ఇలా వేరియస్ వ్యూ బి, ఇలా వేరియస్ వ్యూస్ ఉంటాయి. ఆ వ్యూ అంటే అదేదో కంగారు పడిపోతాడు.
యూజర్లో ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ తీసుకోండి. ఓకే, వేరియస్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఫైనాన్స్ వాడికి ఓన్లీ ఫైనాన్స్ డేటా కావాలి, మార్కెటింగ్ వాడికి ఓన్లీ మార్కెటింగ్ డేటా కావాలి. ఎవడి వ్యూ ఆడిది. పోర్షన్ ఆఫ్ ద డేటాబేస్ అని మనం ఏమని చెప్తారు, వ్యూ అని చెప్తారు. ఇక్కడ ఎండ్ యూజర్స్ ఉంటారు. ఈచ్ యూజర్ కమ్యూనికేట్ చేయటానికి మనకి పోస్ట్ లాంగ్వేజ్ ఒకటి ఉంటుంది. ఇక్కడ కింద రాస్తున్నానని చూడండి. ఇది మీరేం రాకపోయినా డిబిఎంఎస్ నేర్చుకోవచ్చు, అది ఇష్యూ కాదు. జస్ట్ యూ షుడ్ హ్యావ్ ద బేస్, రైట్. ఇక్కడ ఈచ్ యూజర్ కమ్యూనికేట్ చేయడానికి రెండు పోస్ట్ లాంగ్వేజ్ ఒకటి ఉంటుంది, తర్వాత డేటా సబ్ లాంగ్వేజ్ ఒకటి ఉంటుంది. ఏముంటుందండి ఇక్కడ, డేటా సబ్ లాంగ్వేజ్ ఉంటుంది. ఏమండి, ఈ యూజర్స్ పైన ఉంటారు. ఇక్కడ మీకు ఈచ్ వ్యూకి కరస్పాండింగ్ గా ఓ మ్యాపింగ్ ఉంటుంది. దాన్ని మనం ఏమని చెప్తాం, ఎక్స్టర్నల్ కాన్సెప్చువల్ మ్యాపింగ్ ఆర్ ఎక్స్టర్నల్ స్కీమా అంటారు. దీని ఏమని చెప్తారు ఇక్కడ, ఎక్స్టర్నల్ కాన్సెప్చువల్ మ్యాపింగ్ ఆర్ ఎక్స్టర్నల్ స్కీమా. కాన్సెప్చువల్ లెవెల్కి ఫిజికల్ లెవెల్కి మ్యాపింగ్ ఉంటుంది. దీన్ని మనం ఏమని చెప్తాం, కాన్సెప్చువల్ కాన్సెప్చువల్ స్కీమా అంటే ఏం చెప్తాం. ఇది అర్థమైందా? ఒకటి గుర్తుపెట్టుకోండి, దేర్ ఎగ్జిస్ట్ ఓన్లీ వన్ మ్యాపింగ్ బిట్వీన్ కాన్సెప్చువల్ అండ్ ఫిజికల్ లెవెల్. దట్ మ్యాపింగ్ విల్ కాల్ ఇట్ as కాన్సెప్చువల్ మ్యాపింగ్ ఆర్ కాన్సెప్చువల్ స్కీమా ఆర్ కాన్సెప్చువల్ ఫిజికల్ మ్యాపింగ్. ఎక్స్టర్నల్ లెవెల్కి కాన్సెప్చువల్ లెవెల్కి ఏముంటాయి, ఎక్స్టర్నల్ లెవెల్కి కాన్సెప్చువల్ లెవెల్కి ఏముంటాయి, దేర్ ఎగ్జిస్ట్ మోర్ దాన్ వన్ మ్యాపింగ్ ఉంటుంది. ఈచ్ వ్యూకి కరస్పాండింగ్ గా ఓ మ్యాపింగ్ ఒకటి ఉంటుంది. మళ్ళీ ఇందులో వేరియస్ యూజర్స్ ఉంటారు. ఆ యూజర్స్ కి కరస్పాండింగ్ గా వేరే సబ్ మ్యాపింగ్స్ ఉంటాయి. ఈచ్ యూజర్ కమ్యూనికేట్ చేయడానికి వాడికి ఏం కావాలి, హోస్ట్ లాంగ్వేజ్ ఒకటి కావాలి. అంటే సిఓ, ఫోట్రానో, బేసిక్, కోబాలో ఏదో హోస్ట్ లాంగ్వేజ్ ఉంటుంది, ఫాలోడ్ బై డేటా సబ్ లాంగ్వేజ్ ఉంటుంది. డేటా సబ్ లాంగ్వేజ్ లో మళ్ళీ రెండు ఉంటాయి, డిడిఎల్ ఒకటి ఉంటుంది, డిఎంఎల్ ఒకటి ఉంటుంది. డిఎస్ఎల్ అంటే అర్థం ఏంటి, డేటా సబ్ లాంగ్వేజ్. ఇందులో మళ్ళీ మనకి డిడిఎల్, డిఎంఎల్ ఉంటాయి. డిడిఎల్ అంటే డేటా డెఫినేషన్ లాంగ్వేజ్, డిఎంఎల్ అంటే డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. అర్థమైందా? డిడిఎల్ అంటే అర్థం ఏంటి, డేటా డెఫినేషన్ లాంగ్వేజ్. డిఎంఎల్ అంటే డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. డిడిఎల్ ఉంటుంది, ఇంకోటి ఏముంటుంది, డిఎంఎల్ ఉంటుంది. డిడిఎల్ అంటే డేటా డెఫినేషన్ లాంగ్వేజ్. సరే, ఏది హైలైట్ చేస్తే ఒక్క నిమిషం. వచ్చింది పర్లేదులేండి. ఓకే, డిడిఎల్ ఒకటి ఉంటుందని చెప్పాను, ఇంకోటి ఏముంటుంది, డిఎంఎల్ ఒకటి ఉంటుంది. ఇది అర్థమైంది? ఇక్కడ దాకా ఏమైనా డౌట్ ఉందా భార్గవి? ఇక్కడ దాకా ఏమైనా డౌట్ ఉందా? మనకి డిబిఎంఎస్ లో 3 లెవెల్స్ ఉంటాయి. ఏమిటంటే 3 లెవెల్స్, ఎక్స్టర్నల్ లెవెల్, కాన్సెప్చువల్ లెవెల్, ఫిజికల్ లెవెల్. ఎక్స్టర్నల్ లెవెల్ is closest to the user. Conceptual level is the intermediate level. Physical level is closest to the hardware. How the data is physically stored అన్నది ఫిజికల్ లెవెల్లో ఉంటుంది. ఎక్స్టర్నల్ లెవెల్లో యూజర్కి ఎలా కనబడుతుంది అన్నది ఎక్స్టర్నల్ లెవెల్లో ఉంటుంది. కాన్సెప్చువల్ లెవెల్కి ఇంకో పేరేంటి, డెఫినేషన్ లెవెల్. ఏం లెవెల్ అనేది
కాన్సెప్ట్ లెవెల్కే ఇంకో పేరేంటి? డెఫినేషన్ లెవెల్. డెఫినేషన్. సార్ అంతకుముందు ఇంటర్నల్ లెవెల్ అని చెప్పి ఒకటి చెప్పారు కదా సార్, ఇదే మీన్ ఏంటి ఫిజికల్ లెవెల్కి సార్ అది. అర్థం కాదు, మళ్ళీ చెప్పు. లాస్ట్ టైం ఫిజికల్ లెవెల్కి ఇంటర్నల్ లెవెల్ అని చెప్పి అన్నారు. రెండు ఒకటేనా చెప్తా సార్? చెప్తా కాదు కాదు, దట్ డిపెండ్స్. ఇప్పుడు సీజెడ్ టెక్స్ట్ బుక్ ఉందనుకోండి, మూడే చెప్తాం. అంటే ఫిజికల్ లెవెల్, ఇంటర్ లెవెల్ సెపరేట్ గా చెప్పడం, కలిపే చెప్తాడు. ఇప్పుడు రఘురామ్ కృష్ణ కోర్తో టెక్స్ట్ బుక్ చదివాలనుకోండి ఈవీఎంఎస్ లో, వాడు రెండు చెప్తాడు. ఏ లెవెల్? ఫిజికల్ లెవెల్ అంటే యాక్చువల్ గా హార్డ్వేర్ లో ఎలా స్టోర్ అవుతుంది ఏమంటే, ఇంటర్నల్ లెవెల్ వేరేగా చెప్తాడు, రెండు సెపరేట్ గా చెప్తాడు. మీరు ఆ రెండు కలిపి చెప్పేసుకోవచ్చు. ఏది? ఫిజికల్ లెవెల్, ఇంటర్ లెవెల్ కలిపేసి చెప్పుకోవచ్చు. దీన్ని 3 లేయర్ ఆర్కిటెక్చర్ అంటారు. దీని ఏమని చెప్తారు ఇక్కడ? 3 లేయర్ ఆర్కిటెక్చర్. ఇది అర్థమైందా? డివిఎంఎస్ లో మనకి 3 లెవెల్స్ ఉంటాయి. ఏమిటవి? ఎక్స్టర్నల్, కాన్సెప్చువల్, ఫిజికల్ లెవెల్. ఈచ్ యూజర్ కమ్యూనికేట్ చేయడానికి ఏముంటుంది? పోస్ట్ లాంగ్వేజ్ ఒకటి ఉంటుంది, డేటా సబ్ లాంగ్వేజ్ ఒకటి ఉంటుంది. పోస్ట్ లాంగ్వేజ్ ఒకటి ఉంటుంది, ఇంకోటి ఏముంటుంది? డేటా సబ్ లాంగ్వేజ్ ఒకటి ఉంటుంది. డిఎస్ఎల్ అంటే డేటా సబ్ లాంగ్వేజ్. సబ్ లాంగ్వేజ్. తర్వాత అందులో మళ్ళీ మనకి పోస్ట్ లాంగ్వేజ్, డేటా సబ్ లాంగ్వేజ్ ఉంటుందని చెప్పాను. అందులో మళ్ళీ మీకు ఏముంటాయి? డిడిఎల్ ఉంటుంది, ఇంకోటి ఏముంటుంది? డిఎంఎల్ ఉంటుంది. డిడిఎల్ అంటే డేటా డెఫినేషన్ లాంగ్వేజ్, డేటా డెఫినేషన్ లాంగ్వేజ్. డిఎంఎల్ అంటే డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. డిబిఎంఎస్ అనేది ఈ 3 లెవెల్స్ మధ్య కమ్యూనికేట్ చేసే సాఫ్ట్వేర్ మనం ఏమని చెప్తాం? డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటాం. ఏమని చెప్తాం? డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటాం. అర్థమైందా? డిబిఎంఎస్ అంటే అర్థం ఏంటి? ఈ 3 లెవెల్స్ మధ్య కమ్యూనికేట్ చేసే సాఫ్ట్వేర్ ని మనం ఏమని చెప్తారు? డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, డిబిఎంఎస్ అంటాం. తర్వాత డిబిఎంఎస్ లో 3 మోడల్స్ ఉన్నాయి: హైరార్కికల్ మోడల్, రిలేషనల్ మోడల్, నెట్వర్క్ మోడల్. ఈ 3 మోడల్స్ మధ్య ఈ 3 మోడల్స్ లోను పాపులర్ మోడల్ ఏది? రిలేషనల్ మోడల్. ఏ మోడల్ అనేది? రిలేషనల్. ఇది షేర్ అవుతుందా? ఓకే. రిలేషనల్ అవుతుందా తేజ? రిలేషనల్ మోడల్. ఇంత రిలేషనల్ మోడల్ అంటే మీకు హైరార్కికల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, నెట్వర్క్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంటాయి. మళ్ళీ ఇందులో పాపులర్ ఏమిటి? రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏమని చెప్తాము? ఆర్డిబిఎంఎస్ అంటారు. ఏమని చెప్తారు ఇక్కడ? ఆర్డిబిఎంఎస్. ఎంత రిలేషనల్ మోడల్ మీకు డేటా ఎలా స్టోర్ అవుతుంది? డేటా స్టోర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్స్. దీనికి ఇంకో పేరేంటి? రిలేషన్స్. ఓకే, అంతే కదా, రిలేషన్స్. ఇప్పుడు ఫస్ట్ రిలేషన్ ఆర్ టేబుల్ అంటే ఏంటో చూద్దాం. ఇంకెక్కడి నుంచి సబ్జెక్ట్లోకి వెళ్తున్నాను, ఇక్కడ నుంచి మటుకు అర్థం అవ్వాలి. రిలేషన్ ఆర్ టేబుల్. నాకు ఎంప్లాయీ టేబుల్, ఎంప్లాయీ డేటా నేను స్టోర్ చేస్తాను. ఇందులో ఐ హ్యావ్ ఎంప్లాయీ నెంబర్, ఈ నేమ్, శాలరీ. ఏమున్నాయి? ఎంప్లాయీ నెంబరు, ఈ నేము, శాలరీ, మెయిల్ ఐడి కూడా ఉందనుకోండి. ఏముందండి ఇక్కడ? మెయిల్ ఐడి కూడా, మెయిల్ ఐడి. ఓకే, ఇదే రిలేషన్. ఇది ఎంప్లాయీ రిలేషన్. ఎంప్లాయీ రిలేషన్ ఆర్ టేబుల్. ఇందులో ఎంప్లాయీ నెంబర్ 1, నేమ్ ఏదో రాజు, శాలరీ ఏదో 10K. ఇక 10K అని రాస్తున్నాను, కానీ యాక్చువల్గా 10,000 వెయ్యాలి. ఓకే, 10,000. మెయిల్ ఐడి ఏదో రాజ్ 123@gmail.com. ఓకే, ఎంప్లాయీ నెంబర్ 2, అక్కడ ఒక్క నిమిషం, ఇది కలర్ ఇప్పుడు చూడండి. హైలైట్ ఇది అంతా వచ్చేసి ఓకే, ఇక్కడ నేను హైలైట్ చేశాను చూడండి. వాటిని యాట్రిబ్యూట్స్ అంటాను. వాటిని ఏమని చెప్తారు ఇక్కడ? యాట్రిబ్యూట్స్. ఎంప్లాయీ నెంబర్ 2 ఏదో నేమ్ గణేష్, శాలరీ
ఏదో 20K, తర్వాత గణేష్ 56 సారీ నేను చెప్పాను gmail.com. ఓకే, ఈచ్ రోని మనం ఏమని చెప్తాం, టపుల్ అంటాం. ఈచ్ రోని ఏమని చెప్తారు కూడా, టపుల్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇలా ఉంటాయి. ఇన్ ద రిలేషనల్ మోడల్ డేటా ఈజ్ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్స్. టేబుల్ కి ఇంకో పేరేంటి, రిలేషన్. టేబుల్ కి ఇంకో పేరేంటి, రిలేషన్. ఈచ్ కాలం, ఇగో ఇందులో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, ఎంప్లాయ్ నెంబర్ ఈజ్ 1 కాలం, నేమ్ ఈజ్ 1 కాలం, సాల్ ఈజ్ 1 కాలం, మెయిల్ ఐడి ఈజ్ 1 కాలం. వీటిని ఏమని చెప్తారు, కాలం నేమ్స్ ఏమని చెప్తాం, వీల్ కాల్ దమ్ యాజ్ యాట్రిబ్యూట్స్. వీటిని ఏమని చెప్తాం, యాట్రిబ్యూట్స్ అంటారు. ఇక్కడ చూడండి, ఇవి యాట్రిబ్యూట్స్. ఏవి, ఎంప్లాయ్ నెంబర్, ఎంప్లాయ్ నెంబరు, నేము, శాల్, మెయిల్ ఐడి, ఏమిటివి, యాట్రిబ్యూట్స్. ఓకే, ఎంప్లాయ్ అన్నది ఏమిటిది, రిలేషన్. ఎంప్లాయ్ అన్నది ఏంటి, రిలేషన్ ఆర్ టేబుల్. ఓకే, తర్వాత ఇందులో హైలైట్ చేసే ఇగో ఈ మెయిల్ ఐడి, శాల్, ఈ నేమ్, ఎంప్లాయ్ నెంబరు, ఇవి ఏమిటిది, యాట్రిబ్యూట్. కాలం నేమ్ ఏమని చెప్తారు, యాట్రిబ్యూట్. ఇప్పుడు ఇది ఏదైతే ఉందో, ఏది ఎంప్లాయ్ అని ఏదైతే ఉందో అదేమిటది, రిలేషన్ నేమ్. ఇప్పుడు నెక్స్ట్ ఈ రోలు చూసారా, ఈచ్ రోని ఏమని చెప్తాం మనం, వీల్ కాల్ ఇట్ యాజ్ టపల్. ఈచ్ రోని ఏమని చెప్తాం ఇక్కడ, వీల్ కాల్ ఇట్ యాజ్ టపల్. ఈచ్ రోని ఏమని చెప్తారు ఇక్కడ, టపల్. ఈచ్ కాలం ఏమని చెప్తారు, యాట్రిబ్యూట్. చూడండి, ఈచ్ రో we call it as tuple. TUPLE, tuple. ఈచ్ కాలం ఏమని చెప్తాం, we call it as attribute. ఏమండి, కలెక్షన్ ఆఫ్ టపుల్స్ అని ఏమని చెప్తాం, we'll call it as కలెక్షన్ ఆఫ్ టపుల్స్ అని ఏమని చెప్తాం, టేబుల్ ఆర్ రిలేషన్. కలెక్షన్ ఆఫ్ టపుల్స్ అని ఏమని చెప్తాం, we'll call it as collection of, we call it as relation or table. Next, collection of related tables, we call it as database. డేటాబేస్ లో ఒక టేబుల్ ఉండాలని లేదు, మల్టిపుల్ టేబుల్స్ ఉండొచ్చు. ఒక టేబుల్ ఉండాలని లేదు, మల్టిపుల్ టేబుల్స్ ఉండొచ్చు. తర్వాత ఇక్కడ దాకా అర్థమైందా, ఇక్కడ ఏంటో మీరు ఆల్రెడీ ఉన్నారు. కొత్త వాళ్ళు ఎవరు ఇందులో, భార్గవి ఒకళ్ళ కనపడుతున్నారు, మిగతా అందరూ పాత. భార్గవి ఫాలో అయ్యారా, భార్గవి ఓకే. కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ టేబుల్స్ మనం ఏమని చెప్తాం, డేటాబేస్. డేటాబేస్ పెర్టైనింగ్ టు ఎంప్లాయ్ అయితే ఆ డేటాబేస్ లో ఏమని చెప్తాం, ఎంప్లాయీ డేటాబేస్. పేషెంట్ డేటాబేస్ అయితే, పేషెంట్ సంబంధం అయితే పేషెంట్ డేటాబేస్ అంటాం. ఓకే, ఇప్పుడు ఇందులో ఇప్పుడు చూడండి, నేను ఒక రోని యూనిక్ గా ఐడెంటిఫై చేయాలి. యూనిక్ ఐడెంటిఫై చేయాలంటే నేను ఎంప్లాయీ నెంబర్ అయినా తీసుకోవచ్చు, మెయిల్ ఐడి అయినా తీసుకోవచ్చు. వీటిని ఏమని చెప్తారు, వీళ్ళు కాల్ దమ్ యాజ్ క్యాండిడేట్ కీస్ అంటారు. ఏమంటారు ఇక్కడ, క్యాండిడేట్ కీస్. ఇందులో 2 క్యాండిడేట్ కీస్ ఉన్నాయి. ఏంటది, ఎంప్లాయీ నెంబర్ అయినా తీసుకోవచ్చు, ఆర్ఎల్స్ ఇంకోటి ఏం తీసుకోవచ్చు, మెయిల్ ఐడి అయినా తీసుకోవచ్చు. ఇందులో వీ కెన్ టేక్ ఐదర్ ఎంప్లాయీ నెంబర్ ఆర్ మెయిల్ ఐడి. ఎంప్లాయీ నెంబర్ ఆర్ మెయిల్ ఐడి ప్రైమరీకి అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, అంటే యూనిక్ గా ఐడెంటిఫై చేయొచ్చు. ఇందులో వి చూస్ ఐదర్ ఎంప్లాయీ నెంబర్ ఆర్ మెయిల్ ఐడి. దాన్ని మనం ఏమని చెప్తాం, ప్రైమరీకి అంటాం. ఏమంటారు ఇక్కడ, ప్రైమరీకి. వీ కెన్ యూనిక్లీ ఐడెంటిఫైస్, అంటే ప్రైమరీకి పర్పస్ ఏంటి, యూజింగ్ దిస్ అట్రిబ్యూట్. ఒకటే అట్రిబ్యూట్ ఉండాలని లేదు, వీ కెన్ ఐడెంటిఫై ఏ టపుల్ యూనిక్లీ. యూనిక్లీ ఐడెంటిఫైస్ ఏ టపుల్. ఓకే, దీన్ని మనం ఏమని చెప్తాం, ప్రైమరీకి అంటారు. తర్వాత సూపర్ కీ అని ఒకటి ఉంది. ఏముందంటే ఇక్కడ సూపర్ కీ. కాంపోజిట్ ప్రైమరీ కీ ఇస్ కాల్డ్ సూపర్. కాంపోజిట్ ప్రైమరీ కీ ఇస్ కాల్డ్ సూపర్ కీ.
చూడండి, ఈ కేసు చూడండి. నేను క్లాస్ తీసుకున్నాను. క్లాస్ డేటాలో సెక్షన్ ఉంటుంది, వేరే సెక్షన్స్ ఉన్నాయి. ఓకే, సెక్షన్, రోల్ నెంబర్, నేమ్ ఉన్నాయి. సెక్షన్ ఏ, రోల్ నెంబర్ 1, వాడి పేరు రాజ్. సెక్షన్ ఏ, రోల్ నెంబర్ 2, వాడి పేరు ఏదో సుభాష్ అంటారు. ఓకే, ఇలా 60 మంది ఉన్నాయి, రైట్. తర్వాత సెక్షన్ బిలో రోల్ నెంబర్ 1, వాడి పేరు సురేష్. తర్వాత సెక్షన్ బి, రోల్ నెంబర్ 2, వాడి పేరు గణేష్ అని. ఇప్పుడు నేను ఒక టపుల్ని సపోజ్ రాజ్ అనుకున్నాను. ఓకే, నేను ఒక టపుల్ని యూనిక్గా ఐడెంటిఫై చేయాలి. ఏది వాడచ్చు? రోల్ నెంబర్ తీసుకుంటే రోల్ నెంబర్ 1 అంటే 2 ఉంటున్నారు, కుదరదు. సెక్షన్ అనుకుంటే 2 చాలా ఉంటున్నాయి, కుదరదు. నేమ్ కూడా సేమ్ ఉండొచ్చు, కుదరదు. ఇప్పుడు ఐ కెన్ ఐడెంటిఫై ఏ టపుల్ యూనిక్లీ బై టేకింగ్ బోత్ సెక్షన్ యాజ్ వెల్ యాజ్ రోల్ నెంబర్. సెక్షన్, రోల్ నెంబర్ కలిపి మనం తీసుకోవచ్చు. ఇలా కనుక జాయింట్ గా తీసుకుంటే దాన్ని మనం ఏమని చెప్తాం? సూపర్ కీ అని చెప్తారు. ఏమని చెప్తారు ఇక్కడ? సూపర్ కీ. సూపర్ కీ అంటే ఏంటి? కాంపోజిట్ ప్రైమరీ కీ. కాంపోజిట్ ప్రైమరీ కీ అని చెప్తారు. వీళ్ళు కాల్ ఇట్ యాజ్ సూపర్ కీ. కాంపోజిట్ ప్రైమరీ కీ ఇస్ కాల్డ్ సూపర్ కీ. తర్వాత అంటే ఇక్కడ ఈ క్లాస్ అనే రిలేషన్ లో ప్రైమరీ కీ ఏమవుతుంది? వీ హ్యావ్ టు టేక్ బోత్ సెక్షన్ యాజ్ వెల్ యాజ్ రోల్ నెంబర్. ఈ 2 కలిపి మనకి ఏమవుతాయి? ప్రైమరీ కీ అవుతాయి. ఒకటి కంటే ఎక్కువ అట్రిబ్యూట్ ప్రైమరీ కీ అయితే దీన్ని ఏమని చెప్తారు? వీళ్ళు కాల్ ఇట్ యాజ్ సూపర్ కీ అంటారు. ఏమని చెప్తారు ఇక్కడ? సూపర్ కీ. తర్వాత ఇందులో ఫ్యాకల్టీ కోడ్ కూడా ఉందనుకోండి. అంటే ఏ ఫ్యాకల్టీ చెప్తున్నది? ఫ్యాకల్టీ కోడ్ 1. ఆ సెక్షన్, ఆ బ్యాచ్ అందరికి సెక్షన్ ఏ కూడా 1. సెక్షన్ 2కి 2 చెప్తున్నాడు అనుకోండి. నాకు వేరే ఇంకో రిలేషన్ తీసుకున్నాను. అందులో నేను ఏం స్టోర్ చేశాను? ఫ్యాకల్టీ దాంట్లో ఫ్యాకల్టీ కోడ్, ఫ్యాకల్టీ నేమ్, ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ లేదా ఎక్స్పీరియన్స్ పెట్ట. ఓకే, ఫ్యాకల్టీ కోడ్ 1, నేమ్ ఏదో రామ్, ఎక్స్పీరియన్స్ 10. ఫ్యాకల్టీ కోడ్ 2 ఏదో సురేష్, ఎక్స్పీరియన్స్ 20. ఇలా ఉన్నాయండి. ఇది ఒక రిలేషన్. దీనికి లింక్ ఏంటి? ఇందులో ప్రైమరీకి ఏంటి? ఫ్యాకల్టీ కోడ్. ఇందులో ప్రైమరీకి ఏంటి? ఫ్యాకల్టీ కోడ్. ఇందులో ప్రైమరీకి బోత్ సెక్షన్ అండ్ రోల్ నెంబర్. ఇప్పుడు నేను ఇందులో ఫ్యాకల్టీ కోడ్ ప్రైమరీకి కాదు, బట్ ప్రైమరీకి ఇన్ దిస్ టేబుల్. విత్ రెస్పెక్ట్ టు క్లాస్ రిలేషన్ ఐ విల్ కాల్ దిస్ ఫ్యాకల్టీ కోడ్ యాజ్ ఫారిన్ కీ. దీని ఏమని చెప్తారు ఇక్కడ? ఫారిన్ కీ. ఇందులో మటుకు ఫ్యాకల్టీ కోడ్, ఇందులో ఫ్యాకల్టీ కోడ్ ఏమవుతుంది? సూపర్ కీ అవుతుంది. ఇది ఏమన్నా అర్థమైందా పొరపాటున? ఏంటి చెప్పండి అక్కడ? సారీ, సూపర్ కీ కాదు, ప్రైమరీ కీ అవుతుంది. ఏ కీ అవుతుందండి? ఇది ప్రైమరీ కీ అవుతుంది. అర్థమైందా? ప్రైమరీ కీ అంటే ఏంటి? ఒక టపుల్ని యునిక్ గా ఐడెంటిఫై చేయడానికి వాడి అట్రిబ్యూట్స్ అని మనం ఏమని చెప్తాం? ప్రైమరీ కీ అని చెప్తాం. తర్వాత ఇందులో మనకి ఏమున్నాయి? 2 టేబుల్స్ ఉన్నాయి. ఏమిటా రిలేషన్స్? ఎంప్లాయీ టేబుల్ ఒకటి, ఇంకోటి ఏముంది? క్లాస్ టేబుల్ ఒకటి. తర్వాత క్లాస్ టేబుల్ ఒకటి, ఫ్యాకల్టీ టేబుల్ ఒకటి. ఈ క్లాస్ టేబుల్లో సెక్షన్, రోల్ నెంబరు, నేము, ఫ్యాకల్టీ కోడ్ తీసుకున్నాను. తర్వాత ఇప్పుడు ఇందులో ఫ్యాకల్టీ కోడ్ కనుక తీసుకుంటే క్లాస్ టేబుల్ దృష్ట్యా ఫ్యాకల్టీ కోడ్ ప్రైమరీకి కాదు. ఇందులో ప్రైమరీకి బోత్ సెక్షన్ యాజ్ వెల్ యాజ్ రోల్ నెంబర్ మీద ప్రైమరీకి. ఒకటి కంటే ఎక్కువ అట్రిబ్యూట్ ప్రైమరీకి అవుతుంటే దాన్ని ఏమని చెప్తాం? సూపర్ కీ అంటాం. విత్ రెస్పెక్ట్ టు క్లాస్ టేబుల్ ఫ్యాకల్టీ కోడ్ ప్రైమరీకి కాదు, బట్ ఇట్స్ అ ప్రైమరీకి ఇన్ అదర్ రిలేషన్. ఈ ఫ్యాకల్టీ కోడ్ లో, ఈ ఫ్యాకల్టీ రిలేషన్ లో ఫ్యాకల్టీ కోడ్ ప్రైమరీకి. విత్ రెస్పెక్ట్ టు క్లాస్ టేబుల్ విల్ కాల్ దిస్ ఫ్యాకల్టీ కోడ్ యాజ్ ఫారిన్ కీ, బట్ ఫ్యాకల్టీ టేబుల్లో ఫ్యాకల్టీ కోడ్ మటుకు ప్రైమరీ కీ అని అంటాం. ఇది అర్థమైందా? ఏంటి చెప్పండి ఇక్కడ? ఎన్ని కీస్ చెప్పుకున్నాం? మాట్లాడాలి, ఎవరు మాట్లాడట్లేదు. ఏమున్నాయి? 3 keys. ఏమిటి? ప్రైమరీ కీ ఒకటి, Primary key. సూపర్ కీ ఒకటి. Super key. గుర్తుపెట్టుకోండి,
క్యాండిడేట్ కి అంటే అర్థం ఏంటంటే ప్రైమరీకి అయ్యే ఛాన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఏమని చెప్తాం, క్యాండిడేట్ కీస్ అంటారు. ఏమంటే అందరూ వి చూస్ వన్ కే యాజ్ ప్రైమరీ కీ. తర్వాత ఒకటి కంటే ఎక్కువ అట్రిబ్యూట్ ప్రైమరీ కీ అయితే దాన్ని ఏమని చెప్తాం, వెలుగు సూపర్ కీ. సూపర్ తర్వాత ప్రైమరీ కీ అదర్ రిలేషన్ ఉంటే దాన్ని మనం ఏమని చెప్తారు, ఫారిన్ కీ ఫారెన్. అంటారు. ఇది అర్థమైందా? తర్వాత నెంబర్ ఆఫ్ టపుల్స్ ఏదైతే ఉన్నాయో ఒక రిలేషన్ లో దాన్ని మనం ఏమని చెప్తారు, కార్డియాలిటీ. ఏమని చెప్తారు ఇక్కడ, కార్డియాలిటీ. తర్వాత నెంబర్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ఏమని చెప్తారు, గ్రేడ్ అంటారు. నెంబర్ ఆఫ్ టపుల్స్ విల్ కాల్ ఇట్ as కార్డియాలిటీ, నెంబర్ ఆఫ్ అట్రిబ్యూట్స్ విల్ కాల్ ఇట్ as గ్రేడ్. ఇది ఓకే. తర్వాత ఇక్కడ వరకు రిలేషనల్ మోడల్లో చాలు. రిలేషనల్ మోడల్లో డేటా టేబుల్స్ కింద ఉంటుంది. ఒక రూల్ ఏంటంటే రిలేషనల్ మోడల్ కార్డియాలిటీ, టబుల్, ప్రైమరీకి, ఫారిన్కి, సూపర్కి, క్యాండిడేట్కి, సర్టిఫికేట్కి ఎక్కలేదనుకోండి. ఇక అట్రిబ్యూట్స్ కనుక తీసుకున్నట్టయితే అట్రిబ్యూట్ లో ఈ అట్రిబ్యూట్ ఉంటుంది, ఫారిన్ కి అట్రిబ్యూట్ ఉంటుంది. అది అలాగే ఫారిన్ కి అవ్వచ్చు, ప్రైమరీకి అవ్వచ్చు. ఏమండి? తర్వాత డెరైవ్డ్ అట్రిబ్యూట్ ఉంటుంది. ఏముంటుందండి ఇక్కడ, డెరైవ్డ్ అట్రిబ్యూట్. తర్వాత సింపుల్ అట్రిబ్యూట్, కాంపోజిట్ అట్రిబ్యూట్. సింపుల్ అట్రిబ్యూట్, కాంపోజిట్ అట్రిబ్యూట్. ఏముంటాయి చెప్పండి ఇక్కడ అట్రిబ్యూట్స్ లో, కీ అట్రిబ్యూట్, డెరైవ్డ్ అట్రిబ్యూట్స్, సింపుల్ అట్రిబ్యూట్, కాంపోజిట్ అట్రిబ్యూట్. ఓకే. ఇప్పుడు కీ అట్రిబ్యూట్ అది ప్రైమరీకి అయినా అవ్వచ్చు, ఫారిన్కి అయినా అవ్వచ్చు, అది ఆ అట్రిబ్యూట్ అవ్వచ్చు. డెరైవ్డ్ అట్రిబ్యూట్ అంటే ఇప్పుడు నాకు స్టూడెంట్ టేబుల్ ఉంది. ఇందులో నాకు రోల్ నెంబరు, సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2, సబ్జెక్ట్ 3 ఉంది. దీన్ని బట్టి నేను ఏం క్యాలిక్యులేట్ చేయొచ్చు, టోటల్ కట్టాను అనుకోండి. టోటల్ దేని మీద డిపెండెంట్, సబ్జెక్ట్ 1 ప్లస్ సబ్జెక్ట్ 2 ప్లస్ సబ్జెక్ట్ 3 ఉంటే దీన్ని మనం ఏమని చెప్తాం, విల్ కాల్ ఇట్ యాస్ టోటల్. దాన్ని ఏమని చెప్తాం, ఈ టోటల్ ని డెరైవ్డ్ అట్రిబ్యూట్ అంటారు. టోటల్ ఏమని చెప్తారు ఇక్కడ, డెరైవ్డ్ అట్రిబ్యూట్. తర్వాత సింపుల్ అట్రిబ్యూట్ ఒకటి ఉంది, కాంపోజిట్ అట్రిబ్యూట్ ఒకటి ఉంది. సింపుల్ అట్రిబ్యూట్ అంటే ఇప్పుడు సపోజ్ రోల్ నెంబర్ కానీ, సబ్జెక్ట్ 1 కానీ, సబ్జెక్ట్ 2 కానీ, సబ్జెక్ట్ 3 కానీ దే కాంట్ బి ఫర్దర్ డివైడ్ చేయలేవు. వీటిని సింపుల్ అట్రిబ్యూట్ అంటారు. కాంపోజిట్ అట్రిబ్యూట్ అంటే ఈ కాంపోజిట్ అట్రిబ్యూట్ లో మీకు ఎలా ఉంటుంది డేటా, ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఈ అడ్రస్ అనేది ఉందండి. ఏంటంటే అడ్రస్ లేదా నేమే తీసుకో. ఏంటంటే ఇది నేమే తీసుకో. లేదా అడ్రస్ తీసుకుంటాం, అడ్రస్ వెళ్తున్నాను చెప్తాను. నేమ్ తీసుకుంటాం. నేమ్ని మీరు ఎలా డివైడ్ చేయొచ్చు, లాస్ట్ నేమ్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, తర్వాత ఫస్ట్ నేమ్ లేదా మిడిల్ నేమ్, ఇలా డివైడ్ చేసాం అనుకోండి. సో ఈ నేమ్ అనే అట్రిబ్యూట్ ని ఎన్నిటి కింద డివైడ్ చేసాం, 3 పార్ట్స్ కింద డివైడ్ చేసాం. ఏమిటి, లాస్ట్ నేమ్, ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, ఇలా డివైడ్ చేసాం. ఇలా డివైడ్ చేస్తే ఈ నేమ్ అనే అట్రిబ్యూట్ ఏమని చెప్తారు, వీళ్ళు కాల్ ఇట్ యాస్ కాంపోజిట్ అట్రిబ్యూట్ అంటారు. అట్రిబ్యూట్ లో కీ అట్రిబ్యూట్, డెరైవ్డ్ అట్రిబ్యూట్, సింపుల్ అట్రిబ్యూట్, కాంపోజిట్ అట్రిబ్యూట్స్ వస్తాయి. ఓకే, ఇక్కడికి అర్థమైందా? తేజ రా, ఓహో 6 నెలల 3
ఓకే, రేపు రిలేషన్ మోడల్ స్టార్ట్ చేస్తాను. ఓకే, రేపు సరిగ్గా 8:15కి లాగిన్.